ఎందుకు ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించారా ఎప్పుడైనా? ఎందుకలా మన స్కిన్ ఇలా ఎందుకు ఉంటుంది డిఫరెంట్ గా? వాళ్ళ స్కిన్ అందరూ ఒకేలాగా, 1,00,000 మంది కూర్చున్నా ఒకేలాగా కనిపిస్తారు వాళ్ళు. మన 10 మంది కూర్చున్నా 10 రకాల వేస్ట్ ఉంటాయి. కరెక్టా? ఫారెన్ లో అసలు ఎండ అనేది ఉండదు, ఎప్పుడు చలి ప్రాంతం, టెంపరేచర్ అనేది మంచు అనేది ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది అక్కడ. కానీ మనది అలా కాదు, సడన్ గా వర్షాలు పడతాయి, సడన్ గా ఎండలు వస్తాయి, సడన్ గా చలి పెడుతూ ఉంటుంది. సీజన్ మారిపోతూనే ఉంటుంది, ఎవ్రీ 3 months కి 4 months కి. స్పెషల్లీ సమ్మర్ వస్తుందంటే భయం వేస్తుంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్కి మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ అనేది ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది. కరెక్టా? మనం ఎప్పుడైతే మన స్కిన్ని ప్రొటెక్షన్ చేసుకోకుండా, మనకు రక్షణ కలిగించుకోకుండా బయటికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే చెప్పాను కదా ఇందాక, ఈ ఫస్ట్ లేయర్లో పిగ్మెంట్ మెలనిన్ అని ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ లేయర్ ఇక్కడ చూస్తారు కదా, ఈ లేయర్. ఈ పిగ్మెంట్ మెలనిన్ ఏం చేస్తుందంటే మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ కలర్ని తగ్గించేస్తుంది. అందుకే ఎండలో బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోమని చెప్తూ ఉంటారు. అందుకే సో ఎవరికైతే స్కిన్ కలర్ ఒకటి చూడండి, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు కలర్ ఎలా ఉంటాం, 10 years ఉన్నప్పుడు ఎలా ఉంటాం, 15 years ఉన్నప్పుడు, 30 years, 40 years కలర్ మారిపోతుంటామా, అలాగే ఉంటామా? మన ఒరిజినల్ స్కిన్ టోన్ ఇక్కడ ఉంటుంది, చేతి రిస్ట్ మీద. ఓకే, సో కానీ ఆ కలర్ మనం ఏజ్ పెరిగే కొద్ది హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల మారిపోతూ ఉంటుంది కలర్. సో దాని వల్ల ఈ ప్రోటీన్ అనేది పిగ్మెంట్ మెలనిన్ ఎక్కువ అవ్వడం వల్ల మన స్కిన్ లో కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా మనం డిఫరెంట్ కలర్స్ లో ఎందుకు ఉన్నాం అనేసి? ఒకటేమో వంశపారంపర్యం, మన ఫ్యామిలీలో ఎట్లా ఉంటామో అలా ఉంటాము. ఒకటి ఏంటంటే మనం ఎండలో ప్రొటెక్షన్ తీసుకోకుండా బయట తిరగడం వల్ల కూడా మన స్కిన్ అనేది కలర్స్ మారిపోతూ ఉంటుంది. క్లియర్ యాజ్ ఆఫ్ నౌ? అర్థమైందా? సో మై డియర్ ఫ్రెండ్స్, అసలు మనకు స్కిన్ కేర్ ఎందుకు కావాలి? వై వి నీడ్ స్కిన్ కేర్? స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి? మనం ఎందుకు యూజ్ చేయాలి? ఇందాకే చెప్పారు అందంగా కనిపించాలని. కరెక్టా కాదా? మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఓకే, చూడండి ఇక్కడ మన ఏజ్ అనేది 2 రకాలుగా డివైడ్ చేస్తుంటుంది. ఒకటి క్రోనలాజికల్ ఏజ్ అంటారు, కొంచెం సైంటిఫిక్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బయాలజికల్ ఏజ్. క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏమీ లేదండి, మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్ మన డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేస్తారు. కరెక్టే కాదా? సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం పాన్ కార్డులో, ఆధార్ కార్డులో పెట్టుకుంటాం. దాన్ని క్రోనలాజికల్ ఏజ్ అంటారు. బయాలజికల్ ఏజ్ అంటే మనం పెరిగే కొద్దీ మన బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని బయాలజికల్ ఏజ్ అంటారు. ఇప్పుడు చూడండి, పుట్టినప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది ఫేస్. 10 years అప్పుడు కలర్ మారుతుందా, అట్లానే ఉంటామా? 20 years కి, 50 years కి మొత్తం స్కిన్ మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీ ఆటోమేటిక్ గా మారిపోతూ ఉంటుంది. కరెక్టా? సో కాబట్టి అలా మారినప్పుడు ఏమైతుందంటే మన చర్మంలో చాలా రకాల సమస్యలు వచ్చేస్తాయి. ఏమేమి సమస్యలు వస్తాయి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉందా, హెల్తీగా ఉందా? ఎవరికి లేదు. ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనకి ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏజ్ ని తగ్గించుకోవడానికి మనకు స్కిన్ కేర్ కావాలి. కావాలా లేదా? ఇందాక ఎక్కువగా కనిపించాలంటే అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు, స్కిన్ కేర్ కావాలి అంటే సైలెంట్ అయిపోయారు. ఓకే, సో స్కిన్ అర్థమైంది కదా, స్కిన్ లేయర్స్ అర్థమైందా, మనకి ఎందుకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవసరం అర్థమైందా? నెక్స్ట్ స్కిన్ టైప్స్ మాట్లాడుకుందాం. సో స్కిన్ టైప్స్ ఏంటంటే 4 టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మొత్తం మన ఇండియాలో ఉన్న స్కిన్స్ ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఎవరిదైనా సరే 4 స్కిన్ టైప్స్: ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఇలా 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. సో మన స్కిన్ టైప్ ఏది, ఎలా గుర్తించాలి? మన స్కిన్ టైప్ ఎలా గుర్తించాలి తెలుసా? మార్నింగ్ నిద్ర లేచిన
మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనం గుర్తించవచ్చు. ఎలా అంటే మార్నింగ్ నిద్ర లేస్తారు కదా, లేవగానే ఫోన్ చూసి అలవాటు ఇంట్లో లేవగానే ఫస్ట్ ఫోన్, ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎవరికి రిప్లై ఇవ్వాలి, కరెక్టా? సో ఒకటి ఆప్షన్ టిష్యూ పేపర్తో చెక్ చేయొచ్చు, లేదు అంటే మీ ఫోన్లో కూడా చెక్ చేయొచ్చు. ఏది చెప్పాలి? ఫోనే చెప్పాలి. ఫోనే అఫ్కోర్స్ అలా చెప్పాలి. ఓకే, సో చూడండి, ఇలా టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి. నిద్ర లేవగానే, ఇంకా ఫేస్ మీద వాటర్ వెళ్ళకూడదు, జస్ట్ నిద్ర లేవగానే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అద్దం ముందుకు వెళ్ళి జస్ట్ ఇలా పెట్టేసేయండి. జస్ట్ ఇలా పెట్టండి, అంతే. ఓకే, సో ఇలా పెట్టేసి టిష్యూ పేపర్ తీసేయండి. ఇప్పుడు టిష్యూ పేపర్ ఎలా ఉందో అలాగే ఉందనుకో, అంటే దీనికి ఏమి చెమట కారకుండా, టచ్ అవ్వకుండా సేమ్ మనం ఎలా పెట్టామో అలాగే ఉందనుకో టిష్యూ పేపర్, మీ స్కిన్ టైప్ నార్మల్ స్కిన్ టైప్. ఒకవేళ మీరు ఎండలో బయటికి వెళ్ళినా మీకు చెమట పడిందని చాలా మంది పడినారు, ఆయిల్ స్కిన్ అనుకుంటారు. కాదు, మార్నింగ్ మీరు ఏదైతే గుర్తిస్తారో అది మీ ఒరిజినల్ స్కిన్ టైప్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అది నార్మల్ స్కిన్ టైప్. ఒకవేళ మీరు టిష్యూ పేపర్ ఇలా పెట్టినప్పుడు మొత్తం టిష్యూ పేపర్ అంతా జిడ్డు జిడ్డు అయింది అనుకోండి, ఆయిలీ స్కిన్ టోన్, ఆయిలీ స్కిన్ టైప్. ఒకవేళ టిష్యూ పేపర్ ఇలా పెట్టినప్పుడు ఓన్లీ టీ జోన్ ఇక్కడ మాత్రమే జిడ్డు అయింది అనుకోండి, మన టిష్యూ పేపర్కి కాంబినేషన్ స్కిన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, మన నోస్ ఉంటుంది కదా, నోస్ మీద మాత్రమే చెమట వస్తుంటుంది చాలా మందికి, వాళ్ళు కాంబినేషన్ స్కిన్ అని గుర్తించాలి. ఓకే, సో కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఎలా అంటే, ఊసరి పిల్ల తెలుసా మీకు? తెలుసా ఊసరి పిల్ల? ఊసరి పిల్ల ఏం చేస్తుంది? రంగులు మారుస్తూ ఉంటది. ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా అంతే, సీజన్ బట్టి స్కిన్ టైప్ మార్చేస్తూ ఉంటారు. చలికాలం వస్తే డ్రై స్కిన్ అయిపోతుంది, ఇలా సమ్మర్ వస్తే ఆయిలీ స్కిన్ అయిపోతుంది, మామూలుగా వింటర్ వస్తే మళ్ళీ నార్మల్ స్కిన్, అలా మారిపోతూ ఉంటారు అనమాట. ఎవ్రీ 3 months కి 4 months కి మారిపోతూ ఉంటుంది, సీజన్ బట్టి కలర్ మార్చేస్తూ ఉంటారు వీళ్ళు స్కిన్ టైప్ కి. సో అందుకే నేను హోస్టల్తో పోల్చాను, కరెక్టా కాదా? సో కాంబినేషన్ స్కిన్ అలా గుర్తించాలి. అది డ్రై స్కిన్ అనుకోండి, డ్రై స్కిన్ టిష్యూ పేపర్తో ఏం గుర్తించలేము. జస్ట్ మీరు స్కిన్ మీద ఏంటంటే మనకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఫేస్ లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, దానివల్ల చెమట బయటకు వస్తుంది, తెలుసా ఈ విషయం మీకు? సో స్వేద రంధ్రాలు, కరెక్ట్ వర్డ్. సో ఆ స్వేద రంధ్రాలు ఏంటంటే మనకి చాలా చిన్నగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సూది ఉంటుంది కదా, సూదిలో సైజెస్ ఉంటాయి. ఫస్ట్ సైజ్ ఉంటుంది కదా చిన్నది, చాలా పలచగా ఉంటుంది, 0 సైజ్. అది డ్రై స్కిన్ వాళ్ళకు ఉన్న 4 సైజ్. చాలా చిన్న ఉండడం వల్ల చెమట అనేది బయటికి వెళ్ళక మొత్తం దుమ్ము ధూళి మొత్తం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏంటంటే చర్మం అంతా ఒక పొలుసులాగా పొట్టులాగా వచ్చేస్తూ ఉంటుంది, మంట పెడుతూ ఉంటుంది, టైట్గా అన్నట్లు ఉంటుంది. అది మీరు గుర్తించాలి, మీది డ్రై స్కిన్ అని. అదే ఇప్పుడు నార్మల్ స్కిన్ అనుకో, మీడియం సూది ఎలా ఉంటుంది ఆ సైజులో పోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకవేళ ఆయిలీ స్కిన్ అనుకోండి, చాలా పెద్ద సైజ్ సూది ఉంటుంది, లాస్ట్ సైజ్. ఆ సైజ్ సూది అంటే మీకు అర్థం కావడం కోసం నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, ఓకేనా? సో లాస్ట్ సైజ్ ఉంటుంది కదా సూది, ఆ సూది సైజ్ ఎంత సైజ్ ఉంటుందో అంటే షేప్, ఆ సైజ్ లో పోర్స్ అనేటి ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఉంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా లక్కీస్ అండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కాడుతూ ఉంటుంది. ఓకే, జిడ్డు జిడ్డుగా ఉంది మేడం ఫేస్ అంటూ ఉంటుంది, బట్ తొందరగా ముడతలు రావు, ఎందుకంటే వాళ్ళకి అంత డస్ట్ బయటకు వెళ్ళిపోతుంది ఆ స్వేద రంధ్రాల ద్వారా. అదే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చెమట చాలా తక్కువ కాడుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఒక డస్ట్బిన్ తయారు చేసుకుంటున్నాం ఫేస్ లో, ఒక వారం రోజులు డస్ట్బిన్ మనం చెత్త పారేకుంటే ఎట్లా ఉంటుంది, ఇల్లంతా వాసన రాదా? నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళు అట్లే చేస్తారు. రోజు చెత్త పారేసే వాళ్ళు ఉంటారు కదా, నీట్గా పెట్టుకుంటారు, వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు. చెమట అనేది బాగా ఎక్కువగా పోయి డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది మనకి. అర్థమైంది?
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనము స్కిన్ టైప్ ని ఫస్ట్ గుర్తించాలి. ఇంటికి వెళ్ళాక అందరూ కనుక్కుంటారా? మర్చిపోయారు కదా. గ్రేట్. ఓకే, సో కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో స్కిన్ తెలిసింది, స్కిన్ టైప్ తెలిసింది, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్. ఏమేమి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా మీకు? ఏమేమి ఉంటాయి మీకు తెలిసింది చెప్పండి. నా ట్రైనింగ్ లో నాకంటే ఎక్కువ మాట్లాడాలి. మీరు ఇలా సైలెంట్గా ఉన్నారనుకోండి, నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను ముందుకు వెళ్ళలేదు. మంగు మచ్చలు వస్తాయి, ఇప్పుడు మాట్లాడలేదు. ఇంకా పిగ్మెంటేషన్, ఇంకా మొట్టమొదటి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇమాజిన్ మీరు ఎంత ముందు నిలబడుకున్నారు, మీరు ఏమేమి కనిపిస్తుందో ప్రాబ్లమ్ ఆలోచించి తక్కువ ఏ ప్రాబ్లం కాదు, స్కిన్ ప్రాబ్లం కాదు, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకా డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిలీగా ఎక్కువగా ఉంటుంది, పింపుల్స్ ఎక్కువగా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లం పింపుల్స్ ఎక్కువగా ఉంటాయా? చర్మం మీద మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయా? మన తెలుగు రాష్ట్రాలలో 99% సఫర్ అయ్యేది ప్రతి ఒక్కరు మంగు మచ్చలు. నల్ల మంగు అంటారు, నల్ల మంగు అంటారు. మెరూన్ కలర్ ప్యాచెస్ లో ఉండే చిన్న చిన్న డాట్స్ రూపంలో వస్తూ ఉంటుంది ఫేస్ అంతా. ఇదంతా కూడా ఫ్యూచర్ లో స్కిన్ క్యాన్సర్ కి దారితీస్తుంది. సో కాబట్టి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 99% ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉష్ణోగ్రత చాలా ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లోనే పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ముడతలు, ఏజ్ పెరిగే కొద్దీ చర్మం మీద ముడతలు వస్తుంటాయి లేదా? సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే కదా. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే లేడీస్ ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు. ఏం సార్ మీ అందరికీ అందంగా ఉండాలని ఉండదా? ఉంటుందా? మీరే ఎక్కువ వాడతారు నాకు తెలుసు. వాళ్ళు దాచిపెడతాము లేడీస్, మీరు యూజ్ చేసేస్తారు. సో మీరందరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు, మీరు కూడా బిజినెస్ పెంచుకోవాలని కోరుకుంటారా లేదా? సో కాబట్టి మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి. సో బ్యూటీ ట్రైనింగ్స్ అంటే లేడీసే కాదు, జెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి, అటెండ్ తీసుకుంటారు. ఒక స్టేట్ ని బాగా అప్రిషియేట్ చేయాలి. నేను కర్ణాటక వెళ్తే 50 to 60% జెంట్సే కూర్చోండి ట్రైనింగ్స్ లో, 40% లేడీస్ ఉంటారు కర్ణాటక స్టేట్స్ లో. మిగతా స్టేట్స్ లో అయితే మెజారిటీ లేడీస్ ఉంటారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్టేట్ గొప్పదని చెప్పను, బట్ ఆ ప్యాషన్ అన్నమాట జెంట్స్ కి నేర్చుకోవాలి అనేసి. మాక్సిమం డెమోస్ కూడా జెంట్స్ మీద జరుగుతూ ఉంటాయి అన్నమాట కర్ణాటకకి వెళ్తే. సో అలా ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కల్చర్ ఉంటున్నారు, రైట్? సో ప్రాబ్లమ్స్ వస్తే లేడీస్ కైనా జెంట్స్ కైనా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరెక్టా? ఆ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించాలి? చాలా మందికి మన స్కిన్ లో ఏ ప్రాబ్లం ఉందనేది గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది, మనకు తెలియదు, కరెక్టా? చూద్దామా? ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పాను కదా, పిగ్మెంటేషన్, ఏజ్ స్పాట్స్, రింకిల్స్, ఫైన్ లైన్స్, డల్ స్కిన్, డ్రై స్కిన్, పింపుల్స్, ఆయిలీ స్కిన్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇందాక నేను చెప్పిన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, పిగ్మెంటేషన్ ఇక్కడ కనిపిస్తుందా? ఇది పిగ్మెంటేషన్. ఓకే, సో ఇక్కడ ఫేస్ మీద చూడండి, మెరూన్ కలర్ ప్యాచెస్ రూపంలో కనిపిస్తున్నాయి. దీన్ని మంగ అంటారు, పిగ్మెంటేషన్. సో ఇది ఏంటంటే చిన్న చిన్న డాట్స్ రూపంలో వస్తాయి, అలాగే ఇలా ప్యాచెస్ రూపంలో. ఫస్ట్ చీక్స్ మీద స్టార్ట్ అవుతుంది, తర్వాత నోస్ మీద స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అవుతుంది. ఇలా మనకు పెరిగి పెరిగి అదేంటంటే మనం కేరింగ్ తీసుకోకపోతే స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి స్పెషల్లీ మై డియర్ ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుందో తొందరగా దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ముడతలు. మనం నవ్వుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనకు చర్మం మీద ముడతలు కనిపిస్తూ ఉంటాయి, కళ్ళ దగ్గర, నుదుటి మీద, లిప్స్ దగ్గర. అలాగే పింపుల్స్ అయితే ఈజీగా గుర్తించవచ్చు, కరెక్టా? సో ఇలా పింపుల్స్ ఉంటాయి. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద నల్ల మచ్చలు, కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద పిగ్మెంటేషన్, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కామన్ గా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఏంటి? పిగ్మెంటేషన్, కరెక్ట్ కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఆ ప్రాబ్లం ఏంటనేది మనం గుర్తించాలి.
తింటామా? కొంచెం పప్పు వేసిస్తే తినగలుగుతాం, కరెక్టా? అదే అదే ప్లేట్లో అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, ఒక అప్పడం, పచ్చడి మళ్ళీ అనుకోండి, రోజు చేసుకోం కదా ఎన్ని రకాలు, ఫ్యాక్ట్ మాట్లాడుకుంది. సో ఒక ప్లేట్లో అన్నం, పప్పు, రసము, సాంబారు, పెరుగు అన్ని ఇస్తే తృప్తిగా తింటామా లేదా? తింటామా లేదా? అలాగే మన స్కిన్ కూడా దానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలా లేదా? ఒక క్రీమ్ వాడడం వల్ల రిజల్ట్ రాదు. మీరు ఎన్ని లక్షలు పెట్టినా వేస్ట్, ఎన్ని వేలు పెట్టినా వేస్ట్. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు వెస్టీజ్లో నేను జాయిన్ అవుతున్నాను, ఈరోజు మీరు వచ్చారు అని అంటే వెంటనే వెళ్ళి ప్రోడక్ట్స్ కొంటారా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కరెక్టా కాదా? ఫస్ట్ మీరు మీ ఐడి ఇవ్వాలి, ఫామ్ ఫిల్ చేసుకోవాలి, అది అప్డేట్ చేసుకోవాలి, ఇదంతా ఒక ప్రాసెస్. అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మీరు ఒక ప్రాసెస్లో యూజ్ చేయాలి. అప్పుడే మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే 50-50 నాలెడ్జ్ ఉంటుంది, 50-50 రిజల్ట్స్ వస్తాయి. లాస్ట్కి ఏం చెప్తారు? ఈ ప్రోడక్ట్ బాగలేదు, ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు అంటారు. డైరెక్ట్గా చెప్పకపోయినా మళ్ళీ కాల్ చేస్తారండి అంటారు. దానివల్ల ఏంటి? ఒక మంచి కస్టమర్ మిస్ అవుతారా లేదా? బిజినెస్ పోతుందా లేదా? మీకు బ్యాడ్ నేమే కాకుండా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందా? మీకు గుడ్ నేమ్ వస్తే కంపెనీకి వచ్చినట్టే, మీకు బ్యాడ్ నేమ్ వస్తే కంపెనీకి వచ్చినట్టే, కరెక్టా కదా? సో కాబట్టి ఒక పర్సన్ మిమ్మల్ని నమ్మాలి, మీ మీద ఒక ట్రస్ట్ అనేది బిలీవ్ చేయాలి, ఒక స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా మీకు తెలియాలి ప్రాసెస్ ఏంటి. ఆ తర్వాత మీరు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారు, కరెక్టా, అప్పుడే మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. నేను మీకు గ్యారంటీ ఇస్తాను, ఎలా వాటిలో నేను చెప్పినట్టు యూజ్ చేయండి, మీకు ఎందుకు రిజల్ట్ రాదు అనేసి. చాలా కేసెస్ అన్నాయి వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత. సో చాలా మంది లీడర్స్ తెలియక ఇష్టం వచ్చినట్టు సజెస్ట్ చేస్తారు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరంట, మా నెంబర్లు ఇచ్చేస్తారు. నేను కంప్లైంట్ చేస్తా, మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, నా మీద ఇస్తారంట. సో ఇలా చెప్తూ ఉంటారు కొందరు. సో అప్పుడు భయపడకూడదు మనం. ఓకే మేడం, ఇందులోంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని చెప్పండి అని అడుగుతాను. సో ఇలా మనం ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ పెట్టాలి, భయపడకూడదు, రైట్? సో మనం తప్పు చేస్తేనే భయపడాలి ఎవరికైనా, కరెక్టే కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది హెల్త్ సప్లిమెంట్స్ ఎలా అయితే మనం కరెక్ట్గా సజెస్ట్ చేస్తామో, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీ దగ్గరికి థైరాయిడ్ ఉందనుకోండి, మీరు ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్ ఇస్తే సరిపోతుందా? అది కాదు కదా అసలు, కరెక్టే కదా? ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టే మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి, రిజల్ట్ వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ యూజ్ చేసే సప్లిమెంట్ నైట్ వేసుకుంటే రిజల్ట్ వస్తుందా? కాదు కదా? సేమ్ అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఎలా వాడాలో ఒక ప్రాసెస్ లో యూజ్ చేస్తేనే రిజల్ట్ 100% తొందరగా వస్తుంది. ఓకే, సో దానికోసం ఈ రొటీన్ అన్నమాట. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇందాక అందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. ఫేస్ కి ఏం వాడుతున్నారంటే సోప్ వాడుతున్నామని చెప్పారు, కరెక్టా? ఎవరైనా కొందరైనా ఫేస్ వాష్ ఏమైనా వాడుతున్నారా? ఫేస్ వాష్ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు చాలా మంది. ఇక్కడ మేడం చెప్పారు, అక్కడ వాళ్ళిద్దరు పర్వాలేదు. సో మ్యామ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ సోప్ వాడుతున్నారు, మీరు స్పెషల్గా ఎందుకు ఫేస్ వాష్ వాడుతున్నారు తెలుసుకున్నారు కాబట్టి. ఓకే, మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? మగ్గు మచ్చలంటే తగ్గుతున్నాను. డ్రైగా ఉండేది స్కిన్ ఇప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఓకే చెప్పండి, మన బాడీ మీద స్కిన్ మన ఫేస్ మీద స్కిన్ రెండు ఒకటేనా? కాదు కదా? మన చేతి మీద, హ్యాండ్స్ మీద, బాడీ మీద ఉన్న స్కిన్ కొంచెం రఫ్ గా ఉంటుంది, ఫేస్ మీద స్కిన్ కొంచెం స్మూత్ గా ఉంటుంది, కరెక్టా? సో ఎప్పుడైతే